తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు పితృ సమానులని ఆయన పాదాలు తాకడం ఈ దృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇక ప్రగతి భవన్లో 8 రోజుల్లో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రారంభ కార్యక్రమంలో డిహెచ్ శ్రీనివాసరావు కేసీఆర్ కు పాదాభివందనం చేసిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక కొత్తగూడెం వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డిహెచ్ ఈ ఘటనపై స్పందించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన శుభ సందర్భంలోనే కొత్తగూడెం జిల్లా బిడ్డగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ పాదాభివందనం చేశానని, అయితే కొందరు కావాలని పడగొట్టుకుని ఈ విషయంపై రాద్ధాంతం చేశారన్నారు. సీఎం కేసీఆర్ తో ఫోటో దిగడం, ఆయన పాదాలను తాకడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, ఈ విషయాన్ని తాను ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారని గుర్తు చేశారు. ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వ్యక్తిని మనం ఎలా కిందికి లాగాలి, ఆ వ్యక్తిని మనం ఎలా బలహీనపరచాలి, ఆ వ్యక్తిని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి అని నిన్నగాక మొన్న భీమా శ్రీధర్ గారు చెప్పారు క్లియర్గా. ఇందాకనే మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా. కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పాద పద్మాలకు నేను నమస్కరించా. పాద పద్మాలకు నేను నమస్కరించా. ఒక్కసారి కాదు, బరాబర్ 100 సార్లు నమస్కరిస్తా. ఎందుకోసం? ఈరోజు నా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాల నిర్వహిస్తాం. ఫస్ట్ ఫేజ్లో మన కొత్తగూడెం భద్రాద్రి లేదు. నేను రిక్వెస్ట్ చేశాను ఆనరబుల్ సీఎం గారిని. చాలా ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఎంబీబీఎస్ చేయడం కోసం హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల లేదు. ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల ఉంటే నేను ఇక్కడే అంటే ఒక వ్యక్తి సేవ చేయడానికి వస్తే ఆ వ్యక్తిని